హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి మనకి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నియర్లీ 40,000 వేకెన్సీస్ తోటి మనకైతే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, మనమైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా మనం 1 by 1 తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ జాబ్స్కి మనము ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 5th of September 2024 నుంచి 14th of October 2024 లోపు జస్ట్ ఒక బేసిక్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు 10th క్లాస్ లెవెల్లో. జనవరి లేదా ఫిబ్రవరి 2025లో ఫ్రెండ్స్. ఆ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యామన్నట్లయితే హ్యాపీగా జాబ్స్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ వేకెన్సీస్ని మీరైతే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ కూడా మనకి మన లోకల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనకి ఇంగ్లీష్ అండ్ అలానే తెలుగులో కూడా మనకైతే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు హిందీలో రాయాలనుకున్నా కానీ మీకు హిందీలో కూడా క్వశ్చన్ పేపర్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి సిపాయి అనే పోస్ట్కి పే స్కేల్ లెవెల్ 1 ఆఫర్ చేస్తున్నారు. దట్ మీన్స్ బేసిక్ పే మనకి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. అండ్ రిమైనింగ్ అన్ని పోస్టులకి లెవెల్ 3 పే స్కేల్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. 21,700 నుంచి 69,100 వరకు మనకి ఇక్కడ శాలరీ రేంజ్ అనేది ఉంది. సో ఇంకా మనం ఈ జాబ్లో జాయిన్ అయినట్లయితే స్టార్టింగ్ శాలరీయే మనకి టేక్ హోమ్ శాలరీ నియర్లీ 30,000 మినిమం అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ పైన పర్ మంత్ 30,000 రూపీస్ శాలరీ అంటే ఎంత మంచి జాబో ఆలోచించండి. ఇవి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ అనేవి మీరు మిస్ చేసుకోవద్దు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పేసి ఇలా ఎవరి పోస్టులు వారికి సెగ్రిగేట్ చేయడం అయితే జరిగింది. సో టోటల్ 39,481 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 23 ఇయర్స్ ఫ్రెండ్స్. సో 1st of January 2025ని బేస్ చేసుకొని ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ కనిపిస్తుంది కదా. ఈ జాబ్స్కి ఆన్లైన్ మోడ్లోనే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ssc.gov.inకి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా 1 time రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ ఆల్రెడీ మీరు ssc.gov.inలో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్త వారు మాత్రమే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కేవలం 100 రూపాయలు ఫీజు పే చేసి మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫీజు కూడా మనము ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఇక్కడ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే కేవలం 100 రూపాయలు ఫీజు పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా ఒక చిన్న బేసిక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అని. సో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అదే మనం తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే
మనకి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్, అండ్ ఆ తర్వాత మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అండ్ ఆ తర్వాత ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి మన క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్కి గాను 60 మినిట్స్ టైం అనేది మనకి ఇస్తారు. అండ్ అలానే ఇక్కడ 0.25 మార్క్స్ అనేవి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో ఈ ఎగ్జామినేషన్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి క్యాండిడేట్స్ ఎవరైతే ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ హైట్కి సంబంధించిన డీటెయిల్స్. మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ అనేది హైట్, ఫీమేల్కి 157 సెంటీమీటర్స్ హైట్ అవుతుంది మినిమం హైట్. అండ్ అలానే ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 162.5 సెంటీమీటర్స్ ఇక్కడ హైట్ అవుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ హైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే చెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఉండాలి. ఎక్స్పాన్షన్తో కలుపుకొని 85 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ చెస్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్కి మనం ఇక్కడ గమనించినట్లయితే చెస్ట్ అనేది 76 సెంటీమీటర్స్ ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ 81 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ ఉండాలి. సో ఈ ఫిజికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.